अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? ఫస్ట్ నిన్న మనము ద్వంద్వ సమాసం చూస్తున్నాము. ద్వంద్వ సమాసంలో కూడా 3 రకాలు ఉంటాయని చెప్పాము. ఇతరేతరయోగ ద్వంద్వ సమాసము, సమానాధికరణ ద్వంద్వ సమాసము, అదేవిధంగా ఏకశేష ద్వంద్వ సమాసం అని చెప్పి చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ ద్వంద్వ సమాసంలోనే ఇంకా కొన్ని వాక్యాలు చెప్పుకుందామండి. కొంచెం ఇది దీని మీద అంటే సూక్ష్మంగా ద్వంద్వ సమాసాలు కొన్ని ఎగ్జాంపుల్ స్థూలంగా చెప్పుకున్నాం. ఇంకా ఏ సందర్భాలు ఈ ద్వంద్వ సమాసం ఎక్కువగా ఉపయోగిస్తాం అనేది మనకు అవగాహన వచ్చేస్తుంది. కాబట్టి ముందుగా మనం స్టార్టింగ్ చెప్పి సమాసాలు మొత్తం ముఖ్యంగా 4 రకాలు. దాంట్లో అవాంతర భేదాలు ఉంటాయి, అవి కూడా చెప్పుకున్నాము. ముఖ్యంగా 4కి 7 రకాలు చెప్పుకున్నాము. మొట్టమొదటిది అవిభావ సమాసం అని చెప్పి, రెండవది తత్పురుష సమాసము, మూడవది బహువ్రీహి సమాసము, 4వది ద్వంద్వ సమాసము. ఈ 4 సమాసాలకు అంతర్గతంలో మిగిలినవి కూడా వస్తాయి. అవాంతర సమాసాలు ఇప్పుడు మనం చెప్పుకున్న ద్వంద్వ సమాసంలో 3, బహువ్రీహి సమాసంలో 3, అవి వాటికి అంతర్గతంలో వచ్చేస్తాయి అన్నమాట. అలాగే తత్పురుష సమాసంలో సమానాధికరణ కర్మధార తత్పురుష సమాసం చెప్పుకున్నాము. అలాగే ద్విగు సమాసం చెప్పుకున్నాము. అలాగా ఇవి తత్పురుష సమాస అంతర్గతంలోకి వస్తాయి. ఈ రకంగా చూసాము. సో ఇప్పుడు వీటిని ఉపయోగించి మనం కొన్ని విశిష్టమైన బిందువులు చెప్తాను, తాకి మనకు ద్వంద్వ సమాసాన్ని పూర్తిగా గుర్తించడానికి ఒక అవగాహన వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి అవి చెప్పుకున్నాము. వీటికి మళ్ళీ ఒక బిందు రూపాన్ని చెప్తాను, రాసుకోండి. ఈ ద్వంద్వ సమాసమే ఏ సందర్భాలు ఎలా వాడుకోవాలనేది రాసుకోండి. అవ్యయ ద్వంద్వ సమాసం గురించి ఇప్పుడు సమాసాల గురించి పరిచయం కొంచెం సూక్ష్మంగా చెప్తున్నాను, ఇది మీకు ఎందుకంటే అవగాహన రావడం కోసం. రాసుకోండి. అవ్యయం యొక్క అర్థంలో ఏం చెప్పండి, 1వ పాయింట్ కింద రాసుకుని అవ్యయం యొక్క అర్థంలో అంటే బ్రాకెట్ రాసుకోండి. ఇతరేతర యోగ సమాసంలో ఇంకా సమాహార ద్వంద్వ సమాసంలో, ఇతరేతర యోగ ద్వంద్వ సమాసంలో ఇంకా సమాహార ద్వంద్వ సమాసంలో అని బ్రాకెట్లు పెట్టుకోండి. అంటే అవ్యయం యొక్క అర్థం ఏంటివి అంటే ఇతరేతర యోగ ద్వంద్వ సమాసంలో లేదా సమాహార ద్వంద్వ సమాసంలో అర్థం. ఇతరేతర యోగ గురుగారు వినిపించట్లేదండి, ఆడియో లేదు. ఇప్పుడు వినిపిస్తుందండి? రాసుకోండి. అవ్యయం యొక్క అర్థంలో అంటే ఇతరేతర యోగ ద్వంద్వ సమాసంలో మరియు సమాహార ద్వంద్వ సమాసంలో అని బ్రాకెట్లు పెట్టుకోండి. బ్రాకెట్ పెట్టుకున్న తర్వాత రాసుకోండి. అవ్యయం యొక్క అర్థంలో విద్యమానమైనటువంటి శబ్దం యొక్క విద్యమానమైన శబ్దము, అవ్యయం యొక్క అర్థంలో విద్యమానమైనటువంటి శబ్దము, అవ్యయం యొక్క అర్థం చెప్పిన అవ్యయం యొక్క అర్థంలో విద్యమానమైనటువంటి శబ్దము
విద్యమానమైనటువంటి శబ్దము అంటే ఏంటి? అంటే అవ్యయం యొక్క అంటే అవ్యార్థాన్ని ఇచ్చేటువంటి ఏదైనా శబ్దం ఉందనుకోండి, ఆ అవ్యార్థాన్ని ఇచ్చే శబ్దం ఇక్కడ విద్యమానంగా ఉంది, అంటే ఉపస్థితంగా ఉంది. మనం చెప్పుకునే సమాసంలో విద్యమానంగా ఉంది, ప్రజెంట్ గా ఉంది ఆ శబ్దం. అంటే ఏ శబ్దము ఏ శబ్దం చేత సమాసం చేయబడుతుంది అది చెప్తున్నమాట. ఇప్పుడు అవ్యయం యొక్క అర్థంలో విద్యమానమైనటువంటి శబ్దము, అవ్యయం యొక్క అర్థంలో విద్యమానమైనటువంటి శబ్దము అదే అర్థాన్ని ఇచ్చేటువంటి వేరే అన్య శబ్దం చేత సమాసం అవుతుంది. వేరే అన్య శబ్దం చేత అదే అర్థాన్ని ఇచ్చేటువంటి వేరే అన్య శబ్దం చేత వేరే అర్థాన్ని ఇచ్చేటువంటి అదే అర్థాన్ని అన్నారు మీరు. మహోదయ కొంచెం మళ్ళా చెప్పట్లేదు. అవ్యయం యొక్క అర్థంలో విద్యమాన ఒకసారి రాసింది అవ్యయం యొక్క అర్థంలో బ్రాకెట్ రాయించను. ఇతరేతర యోగ ద్వంద్వ సమాసంలో ద్వంద్వ సమాసంలో బ్రాకెట్ లో పెట్టుకోని చెప్పాను. బ్రాకెట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం అర్థం చెప్తున్నాం. మామూలుగా అవ్యయం యొక్క అర్థంలో విద్యమానమైనటువంటి శబ్దము, ఇప్పుడు అవ్యయం యొక్క అర్థం ఏదైతే విద్యమానంగా ఉందో శబ్దము, ఆ విద్యమానమైన శబ్దానికి ఏదైతే అర్థం ఉందో మళ్ళీ అదే అర్థాన్ని ఇచ్చేటువంటి వేరే అన్య శబ్దం ఏదైతే ఉందో దానితో సమాసం అవుతుందంట. ఇప్పుడు సమాసం కావాలి అంటే ఖచ్చితంగా 2 శబ్దాలు ఉండాలని చెప్పానంట. అంటే అవ్యయ అర్థాన్ని ఇచ్చేటువంటి శబ్దము వేరే అదే రకమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి వేరే అన్య శబ్దం చేత ద్వంద్వ సమాసం అవుతుంది అని ఈ మొట్టమొదటి పాయింట్ యొక్క అర్థం. అందుకే బ్రాకెట్ ఇలా అది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం కావచ్చు, సమాహార ద్వంద్వ సమాసం కావచ్చు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. అదే కదండి, రెండు అలాంటి అర్థం ఇచ్చే పదాలు వేరువేరువి కలిసినప్పుడు 2 కానీ 3 కానీ రకమైనటువంటి అన్య అర్థాన్ని ఇచ్చేటువంటి 2 లేక బహు. ఇక్కడ మొత్తానికి అవ్యయం యొక్క అర్థంలో ఏది శబ్దం ఉందో అదే అర్థాన్ని ఇచ్చేటువంటి వేరే శబ్దం చేత అదే అర్థాన్ని ఇచ్చేటువంటి వేరే అన్య శబ్దం చేత ద్వంద్వ సమాసం అవుతుంది. ద్వంద్వ సమాసం అవుతుంది. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇప్పుడు దీనికి వాక్చ త్వక్చ, వాక్చ త్వక్చ, వాక్చ త్వక్చ, వాక్చ త్వక్చ is equal to వాక్ త్వచం, is equal to వాక్ త్వచం. కలిపితే ఏమైంది గురుగారు? మళ్ళీ చెప్పరు ఒకసారి. వాక్చ వాక్చ త్వక్చ, వాక్చ త్వక్చ, వాక్ త్వచం, వాక్ త్వచం సమస్త పదం. వాక్ అంటే వాణి మరియు త్వచ, త్వక్ అంటే త్వచ. ఇక్కడ సమాహార సమాసం పెట్టేశాం. ఓకేనా? సమాహార సమాసం. త్వచ అంటే అర్థం ఏమిటండి? త్వక్ అంటే త్వచ అంటే చర్మము, త్వక్ అంటే చర్మం. వాక్ అంటే వాక్కు వాణి, త్వక్ అంటే చర్మము, త్వచ అంటే చర్మము.
ఓకేనా? వాక్చ త్వక్చ వాక్ త్వచం, వాణి మరియు త్వచ అంటే వాక్కు మరియు త్వచ. నెక్స్ట్ రాసుకోండి. మృత్చ ద్రిషద్చ, మృత్చ ద్రిషద్చ మృద్దృశం, మృత్చ ద్రిషద్చ మృద్దృశం. మీనింగ్ ఏంటండి మరణ సదృశం? ఈక్వల్ టు మృద్ ద్విషదం, మృద్ ద్విషదం, మృద్ ద్విషదం. సకారంలో సార్ అండి. అంటే మరణ దృశ్యం అని అండి మహోదయ? మూడనే శకారమా మహోదయ? ఏంటి దీనికి అర్థం మరణ దృశ్యం అనే? మృత్చ, మృత్ అంటే మిట్టి, ఓ మట్టి. ద్రిషద్ అంటే పత్తర్ రాయి శిల. ఓకే, ధన్యవాదాలు. మృత్ అంటే మృత్ అంటే మన్ను మిట్టి, మన్ను. ద్రిషద్ అంటే పాషణం రాయి, మట్టి రాళ్లతో కలిసినది అని. మృద్దృషదం అని అంటాం. మృద్దృషదం, మృద్దృషదం. సమాహార ద్వంద్వమే కదండి. నపుంసక ఏక సమాహార ద్వంద్వం అండి. నెక్స్ట్ గురుగారు ఇక్కడ మృద్విషదం అని వస్తుందంటే దకార వకారములు వస్తుందా, లేకపోతే మృద్విషదం అని వస్తుందా? ఎలాగుండి అలాగే అక్కడ మృత్ అనేది పదంలో పూర్వ పదంలో విగ్రహవాక్యం మృత్ అని పెట్టాను. అది సమాసంలోకి వచ్చి దకారంగా అయిపోతుంది. చంద్ర నియమ ప్రకారం జలాం చేసాం మృద్దృషదం అయిపోతుంది. అంటే దకారం కింద దకారం వస్తుందా అంటే? తకార స్థలం దకారం. మృత్ అంటే మృత్ అంటే తకారం ఉంది కదా, అది దకారంగా మారిపోతుంది. వకారం రాదు కదా అక్కడ? వకారం రాదు. వకారం ఎందుకు వస్తుంది? ఓకే. మృద్విషదం, మృద్విషదం. ఓకే జీ. నెక్స్ట్ దంపతి. ఏంటండి దంపతి? దంపతి, దంపతి ఎలా రాస్తామండి? దీన్ని ఎలా రాస్తే జాయాచ పతిశ్చ, జాయాపతి. అంటే పతి పత్ని అంటే భార్య మరియు భర్త, వాటిని దంపతి అంటామట. కానీ దీని విగ్రహాన్ని ఎలా రాస్తా అంటే జాయ అంటే పత్ని భార్య, జాయాచ పతిశ్చ, జాయాచ పతిశ్చ, పతిశ్చ, జాయాచ పతిశ్చ, జాయాచ పతిశ్చ ఈజ్ ఈక్వల్ టు జాయాపతి, జాయాపతి, జాయాపతి. దీన్ని ఎలా రాస్తాం? దంపతి రాస్తాం. జాయాపతిని దంపతి రాస్తాం. జాయాపతిని దంపతి. ఇప్పుడు జాయ శబ్దం ఉంటే నువ్వు దంపతి రాస్తావండి అని మీకు సందేహం రావచ్చు. జాయ అనే శబ్ద స్థానంలో దమ్ అనే ఆదేశం అవుతుందండి. వ్యాకరణ నియమ ప్రకారంగా జాయ అనే శబ్ద స్థానంలో దాని స్థానం ఆదేశంలో దంపతి, అది మనకు అష్టాధ్యాయ ప్రకారంగా రాజదంతాదిషు పదం అనే నిపాతనం చేత ఇక్కడ జాయ స్థానంలో దమ్ అనే ఆదేశం అవుతుందన్నమాట. అందుకే దంపతి రాస్తాం. విగ్రహవాక్యం రాసిన రాయడమేమో జాయాచ పతిష్ట. జాయ అంటే భార్య అని జాయ అంటాం, పతిష్ట పతి అంటే భర్త ఈజ్ ఈక్వల్ టు జాయాపతి అయిపోయింది. ఇక్కడ సమస్త పదంలోకి వచ్చినప్పుడు ఆ జాయా స్థానంలో దమ్ ఆదేశం అయిపోయింది అనమాట. అందుకే దంపతి అయిపోతుంది అనమాట. జాయా స్థానంలో దమ్ ఆదేశం అయితే దంపతి దీర్ఘమండి. దంపతి. జాయాపతి అన్నప్పుడు సామాన్య హ్రస్వమే, కానీ మనం ఎప్పుడైతే ఆదేశం చేసామో దంపతి అని దీర్ఘ అయిపోతుంది. దంపతి.
లేదు జాయాపతిని కూడా రాసుకోవచ్చు, జాయాపతిని కూడా చూసుకోవచ్చు. మన ఆదేశం లేనప్పుడు జాయాపతిని కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మహోదయ జాయాపతి దా మీద అనుస్వారం పెట్టుకోవాలా లేకపోతే మకారం హలంతమా? మకారం పెట్టుకోవాలి, మకారం దమ్ ఆదేశం అవుతుంది, మకారం పెట్టుకోండి. ఓకేనా? మకారం పెట్టుకోండి. జాయ. ఓకేనా? ఇవి ఒక చెప్పారు. రెండో పాయింట్ కింద రాసుకోండి ఇప్పుడు మళ్ళీ. దాంట్లోనే ఇంకా కొన్ని వేరే విధంగా చెప్తున్నామంట, అంటే కొన్ని మెయిన్ కొన్ని లక్షణాలు చెప్తామంట. ఏ సమయం ఎలా ఉంటాయి అనేది చెప్తున్నాను. ద్వంద్వ సమాసంలో తక్కువ స్వరములు ఉన్నటువంటి శబ్దము పూర్వపదంలోను, ద్వంద్వ సమాసంలో తక్కువ స్వరములు ఉన్నటువంటి పదము లేదా శబ్దము, ద్వంద్వ సమాసంలో తక్కువ స్వరములు ఉన్నటువంటి శబ్దము, తక్కువ స్వరములు ఉన్నటువంటి శబ్దము పూర్వపదంలో, ద్వంద్వ సమాసంలో తక్కువ స్వరములు ఉన్నటువంటి శబ్దము పూర్వపదంలో ఇంకా ఎక్కువ స్వరములు ఉన్నటువంటి శబ్దము ఉత్తర పదంలో ఉంటుంది. నేను చెప్పిన ఒక లక్షణం చెప్పాను. ఏ పదంలో అయితే తక్కువ స్వరాలు అంటే అచ్చులు ఉంటాయో అది పూర్వ పదంలో ఉంటుంది. ఏ పదంలో అయితే ఎక్కువ స్వరములు ఉంటాయో అది ఖచ్చితంగా ఉత్తర పదంలో ఉంటుంది అన్నమాట. ఇది ఒకటి విశిష్టమైన నియమం చెప్పాను. ఏ ద్వంద్వ సమాసంలో మాత్రమే, ద్వంద్వ సమాసంలో తక్కువ స్వరములు ఉన్నటువంటి శబ్దం లేదా పదము పూర్వ పదంలో ఉంటుంది. ఇంకా ఎక్కువ స్వరములు కలిగినటువంటి పదము లేదా శబ్దము ఉత్తర పదంలో ఉంటుంది. ఉత్తర పదంలో ఉంటుంది. అవి ఎలా ఎగ్జాంపుల్ రాసుకొని చెప్తాను. రాసుకోండి. వ్యాసశ్చ కపిలశ్చ ఈజ్ ఈక్వల్ టు వ్యాస కపిలౌ. వ్యాసశ్చ కపిలశ్చ వ్యాస కపిలౌ. ఇక్కడ తక్కువ స్వరాలు ఎక్కడ ఉన్నాయి? వ్యాస ఒక పదము, కపిల ఒక పదము. రెండు ఋషులే పేర్లు అంట. వ్యాస ఋషి, కపిల్ మహర్షి. వ్యాస మహర్షి, కపిల్ మహర్షి. ఇక్కడ తక్కువ ఉండే పదాలు పూర్వ పదం పెట్టుకోవాలంట, ఎక్కువ ఉండే పదాలు ఉత్తర పదంలో ఉంటాయి. ద్వంద్వ సమాసంలో వస్తాం. ఇక్కడ ఉన్నాయి మళ్ళా వ్యాస కపిలౌ అని చెప్పాము. సమస్త పదం చెప్పాము. వ్యాస కపిలౌ. తక్కువ ఉన్నాయి వ్యాస శబ్దంలో, తక్కువ ఉన్నాయి అక్షరాలు. ఎన్ని అక్షరాలు? వ్యాస శబ్దం ఎన్ని అక్షరాలు ఉన్నాయి? కపిల శబ్దంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? శబ్దంలో 2 ఉన్నాయి, కపిల శబ్దంలో మూడు స్వరాలు ఉన్నాయి. అంటే 3 అచ్చులు ఉన్నాయి. అంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఎప్పుడు ఉత్తర పదంలో ఉంటుంది, తక్కువ ఎప్పుడు పూర్వ పదంలో ఉంటుంది. అందుకే అదే విధంగా ఉన్నాయి వ్యాస కపిలౌ. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే శివ పార్వతం అని కూడా చెప్పుకోవచ్చునండి. శివ పార్వతి. అందుకే పార్వతిలో ఎక్కువ అక్షరాన్ని బయటకు తర్వాత వచ్చేసింది అన్నమాట. శివ పార్వతి శివానం. ధన్యవాదాలు. శివ పార్వతి అంటాం. ఎందుకు? తక్కువ స్వరాలు ఉన్నాయి కదా. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. వృక్ష వనస్పతి ఇదండి. దీనికి విగ్రహవాక్యం వస్తుంది. వృక్షశ్చ వనస్పతిశ్చ వృక్ష వనస్పతి. ఇది స్పష్టంగా ఉంది మనకు. వృక్షశ్చ వనస్పతిశ్చ ఈజ్ ఈక్వల్ టు వృక్ష వనస్పతి. అంటే చెట్టు మరియు వనస్పతులు. వనస్పతులు అంటే ఔషధాలు. వృక్షశ్చ వనస్పతిశ్చ వృక్ష వనస్పతి స్పష్టంగా ఉంది. వనస్పతి దీర్ఘం అండి.
వనస్పతి నా హ్రస్వమా? వనస్పతి దీర్ఘం అండి, సమస్త పదం దీర్ఘం. అది విగ్రహవాక్యంలో హ్రస్వం వస్తుంది, సమస్త పదంలో దీర్ఘం అయిపోతుంది. సమస్త పదంలో దీర్ఘం అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ అండి, అలాగా ఇప్పుడు చెప్పాను. ఇంకా అట్లా గుర్తుపెట్టుకోండి. మీకు లక్షణం తెలిసిందా? తక్కువ స్వరం అంటే ముందు ద్వంద్వ సమాసం ఎప్పుడైనా తక్కువ స్వరం అంటే ముందు ఉంటుంది, ఎక్కువ స్వరాలు ఉంటే అది ఉత్తర పదంలో ఉంటాయి. అలా ఉంటే కూడా దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. మనము ఇది ద్వంద్వ సమాసమా ఏదని తెలుస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ రాసుకుని. మహోదయ, మీరు ఇందాక శివ పార్వతిలో ఇలా చెప్పారు కదా, ఇప్పుడు మరి దాన్ని పార్వతీ పరమేశ్వరులు అని కూడా అంటారు కదా మహోదయ, దానికి ఏమవుతుంది మహోదయ? పార్వతి పరమేశ్వరుడు వేరే సమాసం అవుతున్నప్పుడు వేరే సమాసం. పార్వతీ పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరవు, పార్వతి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? పరమేశ్వరుడు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? పాలో ఒక అకారం ఉంది, రాలో ఒక అకారం ఉంది, మా పరమ మళ్ళీ మాలో ఉంది, ఈశ్వరుడు చాలా ఉన్నాయి కదా, అందుకని ఎక్కువ ఉన్నాయి. పరమేశ్వరులో ఎక్కువ ఉన్నాయి. సరిపోయింది. ఓకే అండి, అన్ని ఆలోచించి పెట్టారండి, మనం పొరపాటు పడుతుంటాం అంట. ఓకే అండి, అస్తు. నెక్స్ట్ దీంట్లో రాసుకున్నాయి. ఈ ద్వంద్వ సమాసంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ శబ్దాలు ఉంటే ఈ ద్వంద్వ సమాసంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ శబ్దాలు ఉంటే అక్కడ ఎక్కడ చెప్పిన రెండు లేదా ఎక్కువ శబ్దములు ఉంటే అక్కడ ముందుగా పూర్వపదంలో ఈ నియమం వర్తిస్తుంది. అంటే ఎక్కడైతే రెండు ఉంటే అక్కడ సమస్య లేండి. ఎక్కడైతే 2, 3, 4 శబ్దాలు ఉన్నాయనుకోండి, అక్కడ ఇదే తీసుకోవాలా, పూర్వపదం తీసుకోవాలా, దానికి సమాధానం చెప్పాడు. అక్కడ ముందు శబ్దము పూర్వపదంలో ఉంటుంది, రెండవ శబ్దం మూడవ శబ్దము ఇది రాసేది కదా. ద్వంద్వ సమాసం రెండు అంతకన్నా ఎక్కువ శబ్దాలు ఉంటే అక్కడ ముందు పదము అంటే ముందు శబ్దము పూర్వపదంలో ఈ నియమం వర్తిస్తుంది. పూర్వపదంలోనే ఈ నియమం వర్తిస్తుంది. రెండవ శబ్దము మూడవ శబ్దంలో మన ఇష్టానుసారంగా రెండవ శబ్దం మూడవ శబ్దం మన ఇష్టానుసారంగా పెట్టుకోవచ్చు. రెండు మూడు శబ్దాలలో అంటే రెండవ శబ్దం మూడవ శబ్దంలో మన ఇష్టానుసారంగా పెట్టుకోవచ్చు. రెండో శబ్దం అదే ఎక్కడ పెట్టుకోవాలని, తక్కువ అక్షరం లేదా మూడో అక్షరంలో తక్కువ అక్షరం లేదా అంటే 2, 3 అక్షరం అవి ఎక్కడ పెట్టుకోవాలంటే అది మన ఇష్టం, ఎక్కడ పెట్టుకోదు. ముందు శబ్దం ఇది నియమం వర్తిస్తున్నాం అంట. నువ్వు రెండు శబ్దాలకు మనం సమానం చేసినప్పుడు సమస్య ఉండదు. ఒకే 2, 3, 4లో తీసుకున్నాం, 4 శబ్దాలు సమానం చేస్తున్నాం, ఒకేసారి చేస్తున్నాము. అక్కడ తక్కువ అక్షరాలు ఉంటాయి. ముందుగా ఏదైనా తక్కువ అక్షరం ముందు పెట్టుకుంటాము, తర్వాత శబ్దంలో ఉండే అక్షరాలు, తర్వాత మూడో శబ్దంలో ఉండే అక్షరాలు అక్కడ పోల్చుకుంటే అవి తక్కువ ఉంటాయి కదా, అవి ఎక్కడ పెట్టుకోవాలంటే అవి మన ఇష్టం. రెండో శబ్దం కావచ్చు, మూడో శబ్దం కావచ్చు. ఇది మొట్టమొదటి పదంలో మాత్రం ఈ నియమం వర్తిస్తుంది. 2, 3 శబ్దాలు 4 శబ్దాలు ఈ నియమం వర్తించాలి. అక్కడ మన ఇష్టానుసారంగా పెట్టుకోవచ్చు అంట. అర్థమైంది పాయింట్ చెప్పింది? అక్కడ మన ఇష్టానుసారంగా పెట్టుకోవచ్చు అనమాట. ఓన్లీ మొట్టమొదటి పదమే అల్పాక్షరములు అంటే తక్కువ అక్షరములు ఉండాలి. 2, 3 శబ్దాల్లో మనకు నియమం మన ఇష్టానుసారంగా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇదే అండి. గురుగారు చిన్న సందేహం అండి ఇక్కడ.
జీ ఈ మొదటి పాయింట్ లో అవ్యయం యొక్క అర్థంలో ఉన్నాం కదండి, రాసాము మొదటి పాయింట్. ఆ. దాని ఉదాహరణలో ఈ అవ్యయం అనేది ఎక్కడ ఉందండి? ఇందులో వాక్చ త్వక్చ అని రాసాము. చెప్తా అండి, అది కొంచెం వేరే సూత్రం ప్రకారం చెప్తాను. అది మీరు బాగానే ప్రశ్న సరే. అడిగారు, అది చెప్తాను. సరే. అది కొంచెం సరే. మీకు చెప్తానండి. ఇది అయిపోయిన తర్వాత దాని ఉదాహరణ సహితంగా చెప్తాను. ఒక సూత్రం నాకు గుర్తు రాలేదు, గుర్తు చూసి చెప్తాను. అస్తు. ఇది అర్థం కదా. ఒకవేళ రెండు సమాన శబ్దాలు అంటే అప్పుడు ఏం చేయాలండి? పూర్వపదంలో ఏదైనా ఉండొచ్చునండి, తక్కువ అక్షరం ఉన్నప్పుడు వికల్పం మాట. వికల్పం అంతే, ఏదైనా వికల్పం మన ఇష్టం, అది ఏదేం పెట్టుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఇది నియమము. అలాగనే అండి మహోదయ, ఇవి గజ తురగ అని వచ్చే కాల్బలములు అని చెప్పేది అలాంటివండి. గజ తురగ కాల్బలములు అని చెప్పడం కానీ, గజ రథ కాల్బలములు అని కానీ, అంటే సైన్యాలు చెప్తారు కదండి మహోదయ. జీ 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 అది కానీ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అనడం. రామ అని పెద్దది అని అనుకున్నాం, కానీ రామ అని పెట్టడం 2 అక్షరాల వల్లనే అని అనిపిస్తుంది కదండి మహోదయ. రామ లక్ష్మణ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న. మళ్ళీ అక్కడ ముందు పదంలో మన 4 పదాలు నుంచి ముందు పదం ఏది చూసుకోవాలి. 2వ పదం 3వ పదంలో మనకు అది ఐచ్ఛికం అని చెప్పుకున్నాం అంట. అక్కడికి రామ లక్ష్మణం అంట, కానీ లక్ష్మణ రామం అని ఎప్పుడు అన్నాం. అదే మరి సీతారామ అని మాత్రం అనొచ్చు. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న అని చెప్పొచ్చు కావాలంటే. సీతారామ సమానాక్షరాలు కదా, ఏదైనా పెట్టుకోవచ్చు. రామ పెట్టచ్చు, సమానాక్షరం. రామ సీతే సీతారామవు. ఓకేనా? అక్కడ వస్తుంది, ఏమో వస్తుంది కొన్ని పూజ్యవాచి శబ్దాలు ఉన్నప్పుడు అది ముందే పెట్టుకోవాలని చెప్పి. దాంట్లో ఎవరికి సీతకి పూజ్యత్వం ఎక్కువ ఉంటే రాముడికి పూజ్యత్వం ఎక్కువ ఉంటుందా? ప్రధానంగా ఉండాలి, కానీ ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాం? అట్లా రాముడికి ఇస్తాం కాబట్టి ఒకటే కదండి మహోదయ, సమానార్థమేగా. కొద్దిగా తేడా, ఒకరికి ప్రాధాన్యత ఉంటుంది కదా, అట్లా. ఓకే మహోదయ, సమానమే కానీ కొంచెం తేడా. ఇక్కడ చూడండి, నెక్స్ట్ రాసుకోండి. సీతారాములే అంటారు కదా, రామచంద్రుడు అన్నారు కదా, సీతారాములే అంటారు. అక్కడ 3 వచ్చాయి కదమ్మా, రాములు సీతారాముడు. సీతారాము తెలుగు చూడొద్దు, సంస్కృతం చూడండి. తెలుగు వద్దు మనకు. రాముడు లక్ష్మణుడు దాంట్లో తేడా వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు ఒకటి రాసుకోండి. దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి. జైమిని విశ్వామిత్ర కనాదాహ. రాసుకోండి ముందు ఎగ్జాంపుల్. జైమినిశ్చ విశ్వామిత్రశ్చ కనాదశ్చ అంటే ఇప్పుడు చెప్పిన పాయింట్ కి 2 అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? మొట్టమొదటిలో మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది. మొట్టమొదటిలో అల్పాక్షరం పెట్టుకో, తక్కువ అక్షరం మ్యూట్ లో ఉన్నారు. విశ్వామిత్రశ్చ కనాదశ్చ జైమినిశ్చ విశ్వామిత్రశ్చ కనాదశ్చ. ఇక్కడ ఏదంటే తక్కువ అక్షరాలు ఉన్నాయండి? జైమిని, విశ్వామిత్ర, కనాద. జైమిని తక్కువ ఉంది. కనాద అండి, కన్వడు. కనాద అని కూడా చెప్పుకోవచ్చు అండి. జైమిని కానీ కనాద కానీ చెప్పుకోవచ్చు. ప్రాధాన్యత జైమినికి ఉందేమో నాకు తెలియదు. కాబట్టి ఇక్కడ అది 2వ శబ్దం 3వ శబ్దం ఉంది కాబట్టి మొట్టమొదటి శబ్దం నియమం వర్తిస్తున్నాం అంటే. అందుకే మొట్టమొదటి పదం జైమిని పెట్టుకున్నాం. ఇక్కడ జైమిని కూడా 3 అక్షరాలు ఉన్నాయి. జై మీ ని క నా ద అక్కడ ఉన్నాయి కదా, అక్కడ కనాద మహర్షి. తక్కువ అక్కడ సమానంగా ఉన్నాయి కాబట్టి మనకి జైమిని పెట్టినాం. 2వ శబ్దం అది 4 అక్షరాలు, అక్కడ మనకు అది సందేహం లేదు ఇంకా. కాబట్టి అట్లా కలిపి జైమిని విశ్వామిత్ర కనాదాహ అని రాస్తాం. ఈక్వల్ టు పెట్టి జైమినిశ్చ విశ్వామిత్రశ్చ కనాదశ్చ ఈక్వల్ టు జైమిని విశ్వామిత్ర కనాదాహ అలా పెట్టుకుంటామట. జైమిని దీర్ఘ అంటే హ్రస్వం. జైమిని జైమిని ఇది కలిపి రాయండి. జైమిని విశ్వామిత్ర కనాదాహ. ఇవన్నీ సమస్త పదంలో బహువచనం వస్తుంది. చాలా మంది కదా, ముగ్గురు కదా, అందుకే బహువచనం పెట్టుకున్నాం. సంఖ్యను బట్టి సంఖ్యావాచక శబ్దాన్ని బట్టి బహువచనం వచ్చింది అంతిమంలో.
జైమిని ఆహా. విశ్వామిత్ర కనాదాహ. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఇంకో పాయింట్ రాసుకో, నెక్స్ట్ పాయింట్ రాసుకో. మహోదయ వీటిపైన ఒకే గీత వచ్చేస్తుంది కదండి అన్నిటికీ? ఆ? పైన ఒకే గీత అన్నిటి మీద వస్తుంది కదా, అడ్డు గీత. ఒకటే గీత అంతే. సమస్త పదం అంటే ఒకటే అని అర్థం. దాంట్లో ఒకటే రాయాలి. భిన్న భిన్న పదాలు ఉండవు, భిన్న భిన్న విభక్తి, ఒకటే విభక్తి ఉంటుంది అంటే ఒకే పదం అనమాట. ఇదంతా ఒకే పదంగా తీసుకోవాలి, ఒకే శబ్దంగా తీసుకోవాలి. జైమిని విశ్వామిత్ర కనాదాహ, ఇది ఒక పదం. దీనికి రూపం నడిపించాలనా? జైమిని విశ్వమిత్ర కనాదహ, జైమిని విశ్వమిత్ర కనాదౌ, జైమిని విశ్వమిత్ర కనాదాహ. అలా శబ్దం పెద్దగా ఉంటుంది, రూపం అదే విధంగా నడుస్తుంది. మళ్ళా నెక్స్ట్ చూసుకోండి, నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. మంచి విశిష్టమైన నియమం ఇక్కడ. సమాన స్వరములు వాలే, సమాన స్వరములు గల ఋతువాచక శబ్దము మరియు సమాన స్వరములు కల ఋతువాచక శబ్దము మరియు నక్షత్రవాచక శబ్దము. నక్షత్రవాచకము శబ్దము నేను చెప్పాను సమాన స్వరాలు అంటండి. సమాన స్వరములు గల ఋతువాచక శబ్దము మరియు నక్షత్రవాచక శబ్దము సమాన స్వరములు గల ఋతువాచక శబ్దం మరియు నక్షత్రవాచక శబ్దములలో ద్వంద్వ సమాసం చేసినప్పుడు సమాన స్వరము గల ఋతువాచక శబ్దము మరియు నక్షత్రవాచక శబ్దముల మధ్య ద్వంద్వ సమాసం చేసినప్పుడు అక్కడ క్రమానుసారంగా పూర్వపదము మరియు ఉత్తర పదాలు ఉంటాయి. మనకు క్రమంగా తెలిసిన వసంత ఋతువు, హేమంత ఋతువు అని, శిశిర ఋతువు అని కొన్ని క్రమం ఉన్నాయన్నమాట. ఆ క్రమానుసారంగా పెట్టుకుంటామట. అటువంటి సందర్భాల్లో ఏం చేయాలి? క్రమానుసారంగా పెట్టుకోవాలి. ఏది ముందైతే అది పెట్టుకుంటాం, ఏది తర్వాత ఉందో అది పెట్టుకుంటాం అంట. కాబట్టి క్రమానుసారంగా పూర్వపదము మరియు ఉత్తర పదములు ఉంటాయి. క్రమానుసారంగా పూర్వపదము మరియు ఉత్తర పదములు ఉంటాయి. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ రాసి తెలిసిపోతుంది మీకు. హేమంత శిశిర వసంతాహ అంటే రాసుకునే విగ్రహం. హేమంతశ్చ ఎగ్జాంపుల్. హేమంతశ్చ శిశిరశ్చ హేమంతశ్చ శిశిరశ్చ వసంతశ్చ. ఈ మూడు శబ్దాలు మూడు విగ్రహవాక్యం చెప్పుకున్నాయి కదా. హేమంత ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 3 అక్షరాలే. శిశిరలో 3 అక్షరాలు, వసంతలో 3 అక్షరాలు. సమాన ఋతువాచక శబ్దం కదా, కాబట్టి అప్పుడు క్రమానుసారంగా పెట్టుకుంటామట. ఇప్పుడు ముందు హేమంతం వస్తుంది, తర్వాత శిశిరం వస్తుంది, తర్వాత వసంతం వస్తుంది. వసంతం తర్వాత హేమంతం రాదు, హేమంతం తర్వాత శిశిరం రాదు కదా. అక్కడ క్రమానుసారంగా పెట్టుకోవాలి. ఓకేనా? ఒక నియమం చెప్పామంట. మహోదయ, సంవత్సరంలో వసంతం ముందు వస్తుంది కదండి మహోదయ. ఇక్కడ ఉండే పదాలు, లేని పదాలు ఎందుకు తీసుకుంటావు? వసంతం తోటి మిగిలినవి లేవు కాబట్టి ఈ 3 మాత్రమే. ఎక్కడ ఏ శబ్దాలు దాంట్లో క్రమం చూసుకోండి, లేని దాని వల్ల ఎందుకు పదాన్ని తీసుకున్నాం? ఇక్కడ ఉండే శబ్దాల్లో. ధన్యవాదాలు మహోదయ. కలిపి హేమంతశ్చ శిశిరశ్చ వసంతశ్చ ఇది ఈక్వల్ టు హేమంత శిశిర వసంతాహ. ఋతువాచక శబ్దాలు అనమాట. హేమంత శిశిర వసంతాహ ఈ ఋతువాచక శబ్దాలు సమానంగా ఉన్నప్పుడు చెప్పాను ఒకటి. హేమంత శిశిర వసంతాహ అలా క్రమంగా పెట్టుకోవాలి. ఇది ఒక నియమం చెప్పాను, విశిష్టమైన నియమం. అలాగే ఇంకోటి రాసుకొని చెప్తాను. గ్రీష్మశ్చ వర్షాచ శరద్ చ. గ్రీష్మశ్చ
వర్షాచ శరద్ చ. గ్రీష్మశ్చ వర్షాచ చాలు వర్షాచ శరద్ చ గ్రీష్మశ్చ వర్షాచ శరద్ చ ఈజ్ ఈక్వల్ టు గ్రీష్మ వర్ష శరదః ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? గ్రీష్మ వర్ష శరదః. ఇక గ్రీష్మ ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? వర్షాలు ఎన్ని ఉన్నాయి? శరద్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 ఉన్నాయా? శరత్లో 3 కదా. ఎక్కడ ఉన్నాయి 3? బాగా చూడండి. శరత్లో రెండేనండి. రెండు. రెండండి. 2. గ్రీష్మలు ఎన్ని ఉన్నాయి? 2. గ్రీష్మలో 2 వర్షాలో 2. శరద్దులో 2. ఇప్పుడు తెలిసి మీకు ఆ రీతిలో ఏ దాంట్లో ఎన్ని అక్షరాలు ఇప్పుడు స్పష్టమైంది అనుకుంటాను. ఆ రీతిలో ఓకే అండి. శరద్దులో దకారం తీసుకోమండి. హలంత శరద్ ఋతువు శరద్ హలంతం అది శరదా కాదు శరద్ ఋతువు అంటాం. ఓకేనా? గ్రీష్మశ్చ వర్షాచ శరద్ చ ఈజ్ ఈక్వల్ టు గ్రీష్మ వర్ష శరద సమస్త పదమే వస్తుంది. మళ్ళా అక్కడ వేరే ప్రత్యయం యాడ్ చేస్తామండి. గ్రీష్మ శరద బహువచనమే శరద వస్తుందన్నమాట. బహువచనం శరద. గ్రీష్మ వర్ష శరద గ్రీష్మ వర్ష శరద. ఓకేనా? గ్రీష్మ వర్ష శరద. ఇప్పుడు ఋతువాచి శబ్దాలు సమానంగా ఉన్నప్పుడు క్రమానుసారంగా పెట్టుకోవాలని చెప్పి చూస్తున్నాం. ఇంకా నక్షత్రవాచి శబ్దాలు చెప్పారు కదా, సమాస్వరములు కానీ ఋతువాచక శబ్దములు మరియు నక్షత్రవాచి శబ్దాలకు మధ్య ద్వంద్వ సమాసం చేసినప్పుడు అవి క్రమానుసారంగా పెట్టాలనుకున్నాం. నక్షత్రాలు ఉన్నాయి క్రమంగా తెలుసు కదా మనకు. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 27 నక్షత్రాలు. ఓకే అండి. అసలు మనకు కొన్ని చెప్పుకుని 27 చెప్పుకో, మనం కొన్ని చెప్పుకుందాం. చిత్రాచ స్వాతిశ్చ ఈజ్ ఈక్వల్ టు చిత్రా స్వాతి. ఈ ఋతువులు కానీ నక్షత్రాలు పేరు. చిత్రాచ స్వాతిశ్చ చిత్రా స్వాతి. చిత్రా స్వాతి దీర్ఘమని స్వాతి. అక్కడ విగ్రహవాక్యంలో హ్రస్వం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చిత్రాచ ఆకారం దిగుజమే. చిత్రాచ స్వాతిశ్చ విగ్రహవాక్యంలో స్వాతి హ్రస్వం అండి. స్వాతిశ్చ ఓకే. ఇది కూడా చిత్రా స్వాతి. మన క్రమానుసారం చెప్పి చిత్ర అనేది ముందు వస్తుంది, తర్వాత స్వాతి నక్షత్రం తర్వాత వస్తుంది అన్నమాట. అందుకే ఆ క్రమానుసారంగా అది పెట్టుకున్నాం. ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? చిత్ర 2 అక్షరాలు ఉన్నాయి, స్వాతిలో 2 అక్షరాలు ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయేమన్నా? అందుకే సమాన స్వరాలు కలిగి ఉన్నాయి కాబట్టి మనకు క్రమానుసారంగా పెట్టుకుంటాం. అక్కడ చిత్రాకి దాంట్లో దీర్ఘం అండి. చిత్రాచ స్వాతిశ్చ. స్వాకి కూడా దీర్ఘం. స్వాతి హ్రస్వం, విగ్రహవాక్యంలో హ్రస్వం. సమస్త పదంలో దీర్ఘం వస్తుంది. విగ్రహవాక్యంలో స్వాతిశ్చ ఈజ్ ఈక్వల్ చిత్రా స్వాతి ఇక్కడ వస్తుంది. మళ్ళా సమస్త పదం దీర్ఘం వస్తుంది. గురువు గారు ఒక చిన్న సందేహం అండి. ఇక్కడ స్వాతికి దీర్ఘం పెట్టించారు. అంతకు ముందు జైమిని విశ్వామిత్ర అనాథహాక జైమినికి సమస్త పదంలో హ్రస్వం పెట్టించారు. జైమినికి అక్కడ కూడా సమస్తంలో ముందున్నది. అవునండి. అంతిమలో వస్తే అది అట్లా అయిపోయేది. అర్థమైందా? అంతిమంలో ఉంటానండి. అంతిమంలో ఉన్నప్పుడు నియమాల్లో తేడా మార్పు వస్తుంది. ఉపదాక దీర్ఘం అయిపోతుంది అన్నమాట అక్కడ. ఓకేనా? మహోదయ, ఇక్కడ ఈ దంపతి స్వాతి ఇవన్నీ ఇలా పెట్టడం వలన లింగ భేదం వస్తుందండి అందులో. దంపతి స్వాతి ఎందుకు? దంపతి వేరు స్వాతి వేరు. దంపతి అని పెట్టాం కదా అక్కడ కూడా. అక్కడ అదే దీర్ఘం అవుతుందండి. అంటే దీర్ఘం రావడం వలన
ఈకారాంత అంటామా? నాకు తెలియదండి, అందుకే క్షమించాలి. దంపతి ఈకారాంతాన్ని ముఖ్యం కాదు. అది పదంలో రాసేటప్పుడు మామూలుగా విడివిడిగా రాసేటప్పుడు హ్రస్వ దంపతి పతి అంటే పతి శబ్దము హ్రస్వమే రాస్తాం అక్కడ. కానీ సమస్త పదంలో వచ్చేది అంతిమంలో వచ్చినప్పుడు అక్కడ విభక్తిని బట్టి ముందున్న పదం సు అనే విభక్తి ఉన్నప్పుడు ముందున్న పదం దీర్ఘం అయిపోతుంది. అది వ్యాకరణం అన్నమాట సమస్త పదంలో. ఓకేనా? మనకి అంత అవసరం లేదు, సమస్తం గుర్తుపెట్టుకో. మళ్ళీ అవి ఎందుకన్నా అంటే మళ్ళీ తప్పులేదండి. ఓకేనా? దీర్ఘం అయిపోతుంది. అందుకే నేను అక్కడ విగ్రహవాక్యంలో హ్రస్వం ఉంటుంది కానీ సమస్త పదంలో వచ్చేసరికి దీర్ఘం అయిపోతుందండి. అది కూడా అంతిమంలో ఉంటేనే మళ్ళీ ముందు ఇప్పుడు ఆయన చెప్పారు జయమేజ్ ఎందుకు రాలేదు, అది అంతిమం లేదు. ఓకే, అంతిమ అక్కడ వచ్చేది అన్నమాట. గురుగారు ఇక్కడ జాయాపతి సమస్త పదం ఎలా వస్తుందండి? జాయాపతి జాయాచ పతిచ సమస్త పదం. జాయాచ పతిష్ట, పతిష్ట పుణ్యంగా పతిష్ట, జాయా దీర్ఘము పతిష్ట, జాయాపతి పతి జాయాపతి ఇది ఒకటి. జాయాపతి నేను చెప్పేది ఒకటి రాసుకోవచ్చు. దీర్ఘం పతి శబ్దం దీర్ఘం వస్తుంది, జాయాపతి వస్తుందండి. ఇంకో దంపతి చెప్పాను, జాయా స్థానంలో దమ్ ఆదేశం అవుతుంది. అవి దంపతి కూడా అవుతుంది రాసుకుంటాం. దంపతి కూడా లోకాన్ని ప్రసిద్ధం కదా. జాయాపతి తక్కువగా, దంపతి అందరికీ తెలుసు అన్నమాట. కానీ సంస్కృతంలో జాయాపతి అంటే అర్థం అవుతుంది, భార్యాభర్తని జాయాపతి అంటాం. కానీ లోకంలో రూఢి శబ్దం దంపతి. దంపతి దమ్ ఎలా వస్తుందండి? జాయా శబ్ద స్థానం దమ్ వచ్చిందండి. దమ్ వస్తుంది, దంపతి అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు అర్థమైంది కదా. రమాపతి అన్నప్పుడు కూడా పతికి దీర్ఘం రాయాలండి. రమాపతి అక్కడ రమాకి ప్రాధాన్యత చెప్తున్నా. రమా యొక్క పతి సభాపతి ఏంటది? ఈ చిత్రాచ స్వాతి అని స్త్రీలింగాలు స్త్రీలింగాలండి. ఓకే అండి, ఇప్పుడు అర్థమైంది కదా. అట్లా సమాన ఋతువాచక శబ్దాలు వచ్చిన, సమాన నక్షత్రవాచక శబ్దాలు వచ్చిన అక్కడ క్రమానుసారంగా మనం ముందు పెట్టుకోవచ్చు. సమాస్వరాలు ఉన్నప్పుడే అండి. ఒకేలా ఎక్కువ అక్షరాలు ఉన్నాయి కూడా నక్షత్రంలో ఋతువాచక శబ్దంలో, మనకు ఋతువాచక శబ్దంలో ఎక్కువ ఏం లేవు, మనకు స్పష్టంగా తెలిసిపోయింది. నక్షత్రవాచక శబ్దాలు ఎక్కువగా ఉండొచ్చు. అక్కడ మటుకు ఏదైతే అల్ప అక్షరాలు ఉంటే అది ముందు పెట్టుకుంటామో, లేదంటే తర్వాత 2-3 శబ్దాలు మనకు నియమం ఉండదు. అది ముందు చెప్పిన నియమం ప్రకారంగా మనకు వర్తిస్తుంది అన్నమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ రాసుకోండి, నెక్స్ట్ పాయింట్ కింద రాసుకోండి. ఇప్పుడు అతన్య రాసుకో. భరణీచ కృత్తికాచ రోహిణీచ. భరణీచ ఇంకోటి నక్షత్రవాచక శబ్దం ఎగ్జాంపుల్ రాసుకున్నాం అనుకోండి, రాసుకుని చెప్తాను అయితే. భరణీచ భరణి, కృత్తికా, రోహిణి, రోహిణీచ. భరణీచ కృత్తికాచ రోహిణీచ ఈజ్ ఈక్వల్ టు భరణి, కృత్తికా, రోహిణ్యః. ఇక్కడ సంధి విభక్తి అనుసారంగా శబ్దాన్ని బట్టి ఇక్కడ రోహిణ్యః అయిపోయింది అన్నమాట. భరణి, కృత్తికా, రోహిణ్యః. భరణి, కృత్తికా, రోహిణ్య. ఎందుకంటే పదంలో ముందే దీర్ఘ ఈకారం శబ్దం అన్నమాట. అందుకే దీర్ఘ ఈకారం శబ్దం ఉన్నప్పుడు అది వేరే నియమం ప్రకారంగా రోహిణ్య అయిపోయింది. నదికి నది, నద్యో, నద్య, అలాగా ఇక్కడ రోహిణి, రోహిణ్యో, రోహిణ్య అయిపోయింది. అంతిమ పదాన్ని బట్టి ఇక్కడ విభక్తి మారుతుందన్నమాట. భరణీచ కృత్తికాచ రోహిణీచ, భరణి, కృత్తికా, రోహిణ్య అలా అవుతుందన్నమాట. ఇక్కడ సమాన అక్షరాలు 3 అక్షరాలు ఉన్నాయి, మనకు స్పష్టంగా ఉంది. కాబట్టి క్రమ సంఖ్య భరణి తర్వాత కృత్తిక వస్తుంది, కృత్తిక తర్వాత రోహిణి వస్తుంది. అదే క్రమంలో పెట్టుకున్నాం మనం. ఓకే, మనం భరణి ప్రకారం రోహిణ్య అని చెప్పామండి. అంతిమ రోహిణి దీర్ఘికార శబ్దం అండి. దీర్ఘికార శబ్దానికి రూపం ఎలా నడుస్తుంది? గౌరీ శబ్దానికి రూపం ఎలా నడుస్తుందండి? గౌరీ, గౌర్యౌ, గౌర్యః. నదీ, నద్యౌ, నద్యః. లక్ష్మీ, లక్ష్మ్యౌ, లక్ష్మ్యః. అట్లే రోహిణి ఉంది ఇక్కడ. రోహిణి, రోహిణ్యౌ, రోహిణ్యః. భరణిలో నకారము హ్రస్వమే కదండి. భరణి దీర్ఘం అండి. సమస్త పదంలో దీర్ఘం వస్తుందండి. ఎందుకంటే మూల శబ్దంలో దీర్ఘం అనే సమస్త పదం దీర్ఘం వస్తున్నమాట. ధన్యవాద. భరణి, కృత్తికా, రోహిణ్య అంతిమలో
కృత్తిక ఎలా ఉంది అలాగే ఉంటుంది. రోహిణ్యలో సమస్తమైన రోహిణ్య వస్తుంది. భరణీ కృత్తికా రోహిణ్య అంటామంట. ఓకే, ఇప్పుడు స్పష్టమైన ఒకటి ఈ పాయింట్ కూడా. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. రాసుకోండి. ద్వంద్వ సమాసంలో మహోదయ నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. జీ చిన్న ప్రశ్న అండి మహోదయ. భరణి కృత్తిక రోహిణి అంటే రోహిణికి మధ్యలో చాలా నక్షత్రాలు ఉన్నాయి కదండి మహోదయ. ఇప్పుడు మనం లేని దాన్ని చాలించుకోవద్దండి. మనకి ఇక్కడ ఏ శబ్దం కదండి, అంటే మధ్యలో అలా గ్యాప్ ఉన్నా పర్వాలేదు కదా. గ్యాప్ ఉన్నా పర్వాలేదు. ఆ గ్యాప్ దాని తర్వాత లక్షణాలు పెట్టుకుంటామంట. అంటే ఇప్పుడు ఇందులో 3 కాదు కానీ చాలా వాటిని కలుపుకొని అని చెప్పుకోవాలన్నా అలా? అవన్నీ నేను చెప్పా, ఉన్న పదాలు మనకు కలిపి రాస్తాం. ఏ పదాలు అయితే ఉంటాయి కదా, ఆ పదాల్లో ఏది ముందు ఏది తర్వాత దాని తర్వాత ఏది ఉంది అది చూసుకుంటాం. ఉన్న పదాలు చూసుకోవాలన్నమాట. అలాగేనండి. ఇప్పుడు మనకు కొన్ని సంఖ్యలు ఉన్నాయి. 1, 3, 5, 8, 9 అని చెప్పాం. మధ్య సంఖ్యలు లేవు. ముందు సంఖ్య 1, తర్వాత 2, 3 లేవు. 5 ఉంది, 5 తీసుకొచ్చుకున్నాం. లేదు ఇక తర్వాత 5 తర్వాత 8 ఉంది, ఇక 6, 7 లేదు. ఏది ఉంటే అది పెట్టుకుంటాం, అది అంతిం పెట్టుకుంటాం. అర్థమైందండి. ఆ క్రమం ప్రకారం ముందుకు వెళ్ళిపోతాం. అట్లా చెప్పి 1 తర్వాత 5 జరగదని చెప్పి ఏమి చేసి పెట్టుకోం కదా. లేదు, అందుకే అడిగానండి మహోదయ. ఆ క్రమం నుంచి అట్లా వెళ్ళిపోతున్నాం. అందుకే అనుమానం వచ్చింది కాబట్టి అడిగానండి, ఇంకేం లేదు. ఓకే, అస్తు. నెక్స్ట్ చూసుకోండి. ద్వంద్వ సమాసంలో నెక్స్ట్ పాయింట్ కింద రాసుకోండి. ద్వంద్వ సమాసంలో ఏ శబ్దంలో అయితే ఎక్కువ హ్రస్వములు ఉంటాయో, ద్వంద్వ సమాసంలో ఏ శబ్దంలో అయితే ఎక్కువ హ్రస్వ స్వరములు ఉంటాయో, ఇందులో హ్రస్వ స్వరం అంటే స్వరములు వేరు. స్వరంలో దీర్ఘాలు వస్తాయి, హ్రస్వాలు వస్తాయి. ఇక్కడ ఏమంటే హ్రస్వ స్వరములు ఉంటాయో, ఓన్లీ హ్రస్వాలే. ఏం చెప్పండి, ఇది గమనించండి. పై దానికి దీనికి తేడా తెలిసింది కదా. ద్వంద్వ సమాసంలో ఏ శబ్దంలో అయితే అధికంగా ఎక్కువ హ్రస్వ స్వరములు ఉంటాయో, హ్రస్వాక్షరాలు అన్నమాట. అది ఆ కావచ్చు, ఈ కావచ్చు, ఊ కావచ్చు, రీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎక్కువ హ్రస్వ స్వరములు ఉంటాయి. ద్వంద్వ సమాసంలో ఏ పదంలో అయితే అంటే ఏ శబ్దంలో అయితే ఎక్కువ హ్రస్వ స్వరములు ఉంటాయో అది దాదాపుగా పూర్వపదంలోనే ఉంటుంది. ఎక్కువ అంటే అపవాదంగా తర్వాత ఉండొచ్చు, ఇబ్బంది లేదు. కానీ దాదాపుగా ఎక్కువ శాతంలో పూర్వపదంలో ఉంటాయి. ఎక్కువ హ్రస్వాక్షరాలు స్వరాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్వపదంలో ఉంటాయంట. ఏ ద్వంద్వ సమాసంలో ఏ శబ్దంలో అయితే ఎక్కువ హ్రస్వ స్వరములు ఉంటాయో అవి దాదాపుగా పూర్వపదంలోనే ఉంటాయి. అవి దాదాపుగా పూర్వపదంలోనే ఉంటాయి. అవి దాదాపుగా పూర్వపదంలోనే ఉంటాయి. ఓకేనా? అర్థమైందండి. ఇక్కడ హ్రస్వాక్షరాలు చెప్తున్నామట. పైన చెప్పినాం, అక్కడ హ్రస్వాక్షరాలు చెప్ప దీర్ఘాక్షరం. ఏవైనా స్వరాక్షరాలు ఉంటే అది ముందు. ఏ పదంలో అయితే స్వరములు తక్కువగా ఉంటేనా అది ముందు ఉంటుంది. ఏదా స్వరం ఎక్కువ ఉంటే ఉత్తర పదంలో. అది స్వరాల విషయంలో దీర్ఘాలు ఉండాలన్నా హ్రస్వాలను ఏం చెప్పినామంటే ఏదైనా స్వరం ఉంటే చాలని చెప్పుకున్నాం. అక్కడ ఇక్కడేమంటాం, ఇంకో కొంచెం దాంట్లో స్వరాలు ఉంటాయి కదా, స్వరాలు కూడా హ్రస్వ స్వరాలు ఉన్నాయనుకుంటే అది ముందుకు వస్తుంది. స్వరాల్లో కూడా ఏ శబ్దంలో ఎక్కువగా హ్రస్వ స్వరాలు ఉన్నాయో అదే శబ్దం ముందు పెట్టుకుంటాం. కొన్ని శబ్దాల్లో దీర్ఘాలు ఎక్కువ ఉండొచ్చు, కొన్ని శబ్దాల్లో హ్రస్వాలే ఉంటాయన్నమాట, అదే ముందు వస్తుందన్నమాట. ఇది దానికి దీనికి తేడా అనమాట. ఫస్ట్ దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి. కుశకాశం, కుశశ్చ కాశశ్చ, కుశశ్చ కాశశ్చ తినికల్ లాంటివి అంట, ఎక్కువ యాగాల్లో ఉపయోగిస్తుంటారు. కుశకాశం, కుశశ్చ కాశశ్చ. కుశ అనేది శంఖంలో షకారం అండి, కాశలో శంఖంలో షకారమే. కుశశ్చ కాశశ్చ ఈజ్ ఈక్వల్ టు కుశకాశం. ఇక్కడ చెప్పండి, ఎన్ని అచ్చులు ఉన్నాయండి దీంట్లో? ఎన్ని అచ్చులు ఉన్నాయి? ఇందులో 2 ఉన్నాయి, అందులో 2 ఉన్నాయి. మళ్ళీ ఏ దాంట్లో హ్రస్వాలు ఏ దాంట్లో దీర్ఘాలు ఉన్నాయి?
ఒక్క కాశంలో మాత్రమే హ్రస్వం కుశలో అని హ్రస్వాలు మహోదయ, కాశంలో దీర్ఘం ఉంది. దీర్ఘం. అందుకే అశ్వాక్ష ఏదంటే అదే పెట్టుకోవాలి మనం. ఓకేనా? అందుకే కుశ కాశం అని చెప్పాం. అవును మహోదయ. నెక్స్ట్ యవశ్చ మాశ్చ యవమాశం అంటాం. ఏంటండి అర్థం చెప్పరా దీని అర్థం? కుశ కాశం అంటే తినకల్లా యాగాల్లో కుశం అంటే చాలా పతలా ఘాసాలు ఉంటాయి. నెయ్యి వేసే వాళ్ళు పండితులు తీసుకుంటున్నారు. అవి గడ్డితో ఉంటాయి, గడ్డితో వేస్తూ ఉంటాయి. అవి అది గడ్డిలాగా ఉంటే దాంట్లో కొన్న భాగాలు చీల్చి మనం తీసుకోవాలన్నమాట. ఉపయోగించడం యాగాలు ఉపయోగించడం. అవునండి, అది అదే కాశం అంటే కాశం దానికి సంబంధించింది. అది కూడా అండి కాశం అంటే దానికి సంబంధించింది కుశ కాశం. లవకుశులోని పేరండి అది కుశ అని సందర్భం బట్టి మనకి ఇక్కడ ఏ సందర్భాలు తీసుకుంటే ఇప్పుడు ఓన్లీ శబ్ద ప్రసంగాన్ని బట్టి దీని యొక్క అర్థాలు కూడా మారిపోతాయండి. ఇప్పుడు లోకంలో రుడి శబ్దాలు మనం చెప్పుకున్నామట. అస్తు నెక్స్ట్ చూసుకోండి. యవశ్చ మాశ్చ యవశ్చ మాష. యవ అంటే గోధుమలు లాంటివి, మాషం అంటే ఉడద్ అంటే అలసందలు. మినుములు అంటే చిన్నగా ఉంటాయి, మినుములు లాగానే ఉంటాయి, కొంచెం పెద్దగా ఉంటాయి. మాష అంటే మరి మినుమే గారెలు చేస్తారు కదా. మాష అంటే మినుములనే వాడుతున్నాం మరి తెలుగులోను. మాషా పోషం. మినుములకు మినుములకి మాష అంటారు అంటే అవే అండి. కానీ మాష అనేది ఎక్కువ మినుముల్ని ఏమంటాం? మరి ఒక్క నిమిషం. మినుములకు సంస్కృతంలో వేరే పదం ఉందండి, దానికి వేరే పదం ఉంది. కానీ మాష అంటే మినుముల్లాగా అలసందలు అంటామండి. గుగ్గులు లెక్క చేసుకుంటూ ఉంటాం అంట. మనం శనగ గుగ్గులు చేసుకుంటేదా అలసంద గుగ్గులు చేసుకుంటూ ఉంటాం. అది ఏదో బొబ్బర్లు అంటారు, రకరకాలు చెప్తూ ఉంటారు. దీనికి ఇది చాలా సందేహంగా ఉంది. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకం ఉపయోగిస్తున్నారు కాబట్టి అది క్లారిటీ ఉందని. అలసందలు లెక్క ఉంటాయి అంటే అవి పెద్దగా ఉంటాయి. కొన్ని దీంట్లో ఎరుపు వర్ణంలో ఉంటాయి, తెలుపు వర్ణంలో ఉంటాయి. అనువుల ఎర్రగా ఉన్నది అనపప్పు, అనువులు. జీ జీ అవే అండి. ఇప్పుడు దీన్ని అలసంద అని చెప్పి నాకు కర్నూలు డిస్టిక్ లో అయితే దీన్ని రాయలసీమ ఇలా అంటారండి. మినపప్పు కరెక్టే మేడం, కరెక్టే. అనపప్పు అంటారా? కొంచెం పెద్దగా ఉంటాయి. బయట కూడా అమ్ముతూ ఉంటుంది. బయట రైల్వే స్టేషన్ లో అవి ఉడకబెట్టి బాగా అమ్ముతూ ఉంటాయి. బయట కూడా అమ్ముతూ ఉంటారు. అనపగింజలు అంటారండి. అది ఈ ఆషాఢ మాసంలో ఈ మొలకూర అనపప్పు వేస్తారండి ఆదివారం నాడు. అది ఆరోగ్యానికి మంచిది, ఎనిమిది కాకుండా ఉంటుంది అన్నమాట. సాయం రాయాలి మహోదయ. మామూలు సాధారణ మూర్ధన్య శకాన్ని రాస్తాం. ఓకే. యవశ్చ మాశ్చ యవమాశౌ కలిపి రెండు కాబట్టి యవమాశౌ అని చెప్తాం. అంటే గోధుమలు. యవ అంటే గోధుమలు, ఇక్కడ మాష అంటే ఉడద్దు అని ఏదైనా మినప్పట్లు ఏదైనా అనుకోవచ్చు. మాశ్చ ఈజ్వల్ యవమాశ. ఇక్కడ హరస్వాలు ఏదంటే మాషలో మా దీర్ఘ ఉంది, కానీ దీర్ఘాక్షర హరస్వాక్షరం ఉండడానికి ప్రాధాన్యత వస్తుంది. అంటే అది ముందు వస్తుంది, పూర్వ పదంలో కూర్చుంటుంది. అందుకే యవ మాషవ్ అని చెప్పి చెప్పుకున్నాం. అలాగే ఎన్యం రాసుకోవచ్చు, గుర్తుపెట్టి. నియమం తెలిసి కదా, ఆ నియమాసంగా ఎగ్జాంపుల్ చెప్పాం. ఓకే. ఇంకోటి రాసుకోండి, ఒకటి రాసుకోండి. ద్వంద్వ సమాసంలో ఇంకో పాయింట్ రాసుకోండి. ద్వంద్వ సమాసంలో ఎవరైతే అధికంగా పూజింపబడతారో, ద్వంద్వ సమాసంలో ఎవరైతే అధికంగా పూజింపబడతారో, ఎవరైతే అధిక పూజ్యులో, ఎక్కువ పూజ్యులో అంటే పూజనీయులో, ఈ ద్వంద్వ సమాసం ఎవరైతే ఎక్కువగా పూజింపబడతారో అటువంటి వాచక శబ్దం అనేది పూర్వపదంలో ఉంటుంది. అంటే ఎక్కువగా పూజించబడే పూర్వపదం ఉంటుంది ఎల్లప్పుడు. అక్కడ సమాన స్వరాలు ఏం చూసుకోలే. అది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎక్కువ పూజనీయులు అనుకోండి, ఖచ్చితంగా ముందు తీసుకొచ్చి పెట్టాలి అంతే. పూజనీయ వ్యక్తి ఎవరైతే ఉన్నదో దాంట్లో దీర్ఘ అక్షరాలు ఉన్నా, ఎక్కువ అక్షరాలు ఉన్నా, ఏదన్నా కానీ
అదైతే ముందే వస్తుంది. ఎక్కువ పూజ్య అని సామాన్య వ్యక్తి అందరూ ఉంటామంట, కానీ పూజనీయ వ్యక్తికి ఎక్కువ ముందు ప్రాధాన్యత ఇస్తాం కదా, అందుకే అన్నమాట. ఏ ద్వంద్వ సమాసంలో ఏ శబ్దంలో అయితే ద్వంద్వ సమాసం ఎవరైతే అధిక పూజనీయులో, ఎవరైతే అధికంగా పూజింపబడతారో అటువంటి శబ్దం పూర్వపదంలో ఉంటుంది. అటువంటి శబ్దము లేదా అటువంటి వాచక శబ్దం పూర్వపదంలో ఉంటుంది. అటువంటి వాచక శబ్దము పూర్వపదంలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి, అర్థమైందా? ఎక్కువ పూజనీయులు పూర్వపదంలో ఉంటారు. ఎక్కువ పూజనీయులు ఎక్కడ ఉంటారండి? పూర్వపదంలో ఉంటారు. ఉదాహరణకు తెలుసుగా ప్రసిద్ధమైంది మాతా పితరవు, మాతాచ పితాచ, మాతా పితరవు. ఇంట్లో ఇప్పుడు కొట్టుకుంటారు అందరు. ఇప్పుడు పూజనీయులు అంటే ఎక్కువ మాతని పూజించాలా, ఎక్కువ పితని తండ్రిని పూజించాలా? అధికంగా సీతారాములు కూడా అలాగే అనేసారు. అందుకే సీతారామని అందుకే తండ్రి కోపం వస్తుంది. మాతాచ పితాచ, మాతా పితరవు, మాతాచ పితాచ, మాతా పితరవు. కానీ వేరే చోట వస్తారు, మన తండ్రి ముందుకు వచ్చేసి భయపడొచ్చండి. ఒక అవకాశం ఇచ్చామంట, ఇక్కడ ఒక చిన్న ఒక ఆశ చూపించి వేరే చోట ముందు జంప్ చేసి వెళ్ళిపోతాడు మా తండ్రి. గొడవ పెట్టేస్తున్నారు మహోదయ మీరు ఈరోజు. మాతాచ పితాచ శివపార్వతి ఉన్నారు. ఏంటండి? శివపార్వతి ముందు శివుడే ఉంటాడు. శివపార్వతి అక్కడ వచ్చాడు కదా, అక్కడ స్థానం తీసేసుకున్నామాట. ఏముందండి, దేవి భక్తులు దేవిని ముందు పెడతారు, దేవుడి భక్తులు దేవుడిని ముందు పెడతారు. స్థూలంగా మనకు అట్లా పూజనీయులు ఎక్కువగా మనం ముందు గౌరవిస్తాం, ముందుకు వారికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అలాగా సో మాతాచ పితాచ, మాతా పితరు ఇక్కడ పూజనీయ. ఎందుకంటే మొట్టమొదటి తల్లి తండ్రి దైవం అంటాం, కానీ ఎవరు దైవం గురువు అని చెప్పాం. అంటే ముందు మొట్టమొదటి గురువు అంటే తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు మూడో స్థానంలో వచ్చేస్తామట. అంటే మొట్టమొదటి శిక్షణ ఇచ్చి పుట్టగానే పిల్లలకి మొట్టమొదటి శిక్షణ ఇచ్చేది అమ్మాయి అనమాట, తల్లే. కాబట్టి తల్లికి ప్రాధాన్యత అన్నమాట. కాబట్టి ఎవరికి ప్రాధాన్యత వారికి ఉందండి. వీళ్ళు తక్కువ ఎక్కువ అని కాదు. అది దాని గురించి చెప్పుకున్నామంటే ఒక్కొక్కటి మనకు చాలా ఇంకా ఇంత రహస్యం ఉందని తెలుస్తున్నాడు. మాత గురించి చెప్పుకున్నాం, పిత గురించి చెప్పు. అందుకే మహాభారతము, రామాయణము వీటివన్నీ చదవండి. అసలుకి మాత యొక్క మహిమను, పిత యొక్క మహిమను, ఇంట్లో గురువు యొక్క మహిమ ఎంత ఇదిగా చెప్పా అంటే, ఇంకోటి నేను ఒక మనుస్మృతి చెబితే మనుస్మృతి చదువుకొని చాలండి. మనుస్మృతిలో అన్ని A to Z మొత్తం సృష్టి ప్రారంభం నుంచి మొదలుకొని సృష్టి అంతిమ వరకు, బాల్యావస్థ అంటే వృద్ధావస్థ వరకు వ్యక్తికి చేయవలసిన కర్తవ్యాలు ఏంటి, సృష్టి మార్పులు ఏంటి, అన్ని యథార్థంగా తెలుస్తాయంట. ఒక మనుస్మృతి మొత్తం మను మహారాజు సృష్టిలో ప్రారంభం మొట్టమొదటి రాజు అయ్యాడు మను మహారాజు. ఆ రాజుని ఈ సృష్టిలో ఎటువంటి నియమాలు ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఒక నియమ వ్యవస్థ సృష్టిలో ఉండే ప్రతి ఆత్మకి, ప్రతి మానవుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఎటువంటి శిక్ష విధి విధానం ఉండాలి, అంటే ఒక సృష్టిలో ఒక మానవుడి యొక్క కర్తవ్యం ఏంటి, యథార్థంగా ప్రతిదీ కేవలం మనుషులకే కాకుండా పశువులకు, పక్షులకు అన్నిటికీ నియమాలు చెప్పామంట. ఏది ఎట్లా చూసుకోవాలి, ఏది ఏ విధంగా ఉండాలి. ఒక మనుస్మృతి చదువుకున్నామంటే చాలా అన్ని విషయాలు వచ్చాయండి. అంటే A to Z అన్నమాట. అన్ని వర్ణముల ఆశ్రమాల వాళ్ళకు వర్తిస్తామంట. అది పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని చనిపోయేంత వరకు చెప్పాను. బాల్యావస్థ వృద్ధావస్థ వరకు చనిపోయేంత వరకు అన్నమాట. అలాగే 4 వర్ణాశ్రమాల వరకు బ్రహ్మచర్యావస్థలో ఎలా ఉండాలి, గృహస్థావస్థలు ఎలా ఉండాలి, వానప్రస్థావస్థలు ఎలా ఉండాలి, సన్యాస అవస్థలు ఎలా ఉండాలి, ఇంకా సన్యాస అవస్థలో ముక్తి విషయంలో ఎలా ఉండాలి, అన్ని అంటే జన్మతో ముక్తి వరకు ఒక జీవాత్మ యొక్క మానవుని యొక్క కర్తవ్యం ఎలా ఉండాలి, సామాన్య మానవుడు ఎలా ఉంటాడు, మధ్యలో ఉండేవాడు ఎట్లా ఉంటాడు, విద్వాంసులు ఎలా ఉండాలి, ప్రతిదీ నియమాలు చెప్పారండి. అందుకే మనుస్మృతి ఖచ్చితంగా ఉంటేనా ఎక్కడైనా తీసుకోండి. కొన్ని ప్రక్షిప్తాలు వచ్చాయి, వేరే విషయం. శుద్ధ మనుస్మృతి అని చెప్పి తెలుగులో దొరుకుతుంది. ఒక హరిహర నారాయణ అని చెప్పి దాన్ని అనువదించారు. శుద్ధ మనుస్మృతి హిందీలో అయితే దొరుకుతుంది, హిందీలో అయితే నేనే తెప్పిస్తాను. అది విశుద్ధ మనుస్మృతి అని చెప్పి. కానీ అవకాశం ఉంటే ఇట్లా రామాయణ, మహాభారతం, మనుస్మృతి, సత్యార్థ ప్రకాశం, ఆ సత్యార్థ ప్రకాశం కూడా నీకు మొత్తం దాంట్లో అంతే మనుస్మృతి ఇంత పెద్ద విశాలమైన గ్రంథాన్ని చదవలేమని చెప్పి అక్కడ మహర్షి దయానంద సరస్వతి దీన్ని సంక్షేపంగా నీకు రచించారండి. అదే విషయాన్ని అంటే బాల్యావస్థ నుండి మొదలుకొని బాల్యావస్థ ఎలా ఉండాలి, పిల్లలు అనాలి, పిల్లల యొక్క విద్యా విధానం ఎలా ఉండాలి, పిల్లలకి ఏం నేర్పించాలి, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలాంటి శిక్షణ ఇవ్వాలి, తల్లిదండ్రులు గురువుల పట్ల, లేకపోతే పిల్లలు గురువుల పట్ల లేదా తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, ఎలా వ్యవహారం ఉండాలి, గృహస్థుని యొక్క ధర్మం ఏంటి, గృహస్థులు ఎలా ఉండాలి, అంటే ప్రతిదీ విధి నియమం ప్రకారంగా అన్ని చెప్పారన్నమాట.
గృహస్థుని యొక్క ధర్మాలు అంటే గృహస్థ జీవనంలో బంధనంలోకి రావడానికి ముందే అక్కడ మనకు వివాహ బంధంలో ఇప్పుడు చెప్పడం లేదు కానీ అందరికీ పరిగెడుతూ ఉన్నామట. వివాహ బంధంలో మామూలుగా అయితే అక్కడ పూజారి, వివాహం చేసే పూజారి ఒక భార్య యొక్క భర్త యొక్క నైతిక విలువలు ఎలా ఉండాలి అంటే ఆ బంధంలో బంధించినప్పటికీ ఒక స్త్రీ యొక్క ధర్మం ఏంటి అంటే లాస్ట్ జీవన పర్యంతం ఆ కుటుంబం పట్ల, భర్త పట్ల, అత్తామామల పట్ల, కుటుంబం పట్ల, పిల్లల పట్ల ఏ రకంగా కుటుంబాన్ని తీసుకుని రావాలి. అక్కడ విధి విధానంలో మంత్రాలు ఉండే రహస్యాలను అక్కడ చెప్పానండి. అవన్నీ మంత్రాలు మంత్రాలు చదువుతున్నాము, అక్కడ వదిలేసేస్తున్నాం, అది అయిపోతుంది అక్కడ. అంటే గంటలో అయిపోతున్నాడు అన్ని పెళ్లిళ్ళు కూడా. గంట కూడా అవసరం లేదు ఈ మధ్య. ఇప్పుడు ఎక్కువగా రిజిస్టర్ మ్యారేజ్ వచ్చేసామంట. అక్కడ ఏం తెలియదామంట, ఆవేశంలో అన్ని జరిగిపోతున్నాయన్నమాట, క్షణాల్లో జరిగిపోతున్నాయన్నమాట. ఈరోజు పెళ్లి అవుతుంది, రాష్ట్ర ఫ్లైట్ ఎక్కడం వెళ్ళిపోవడం, అలా జరుగుతున్నాయన్నమాట పెళ్లిళ్ళు. అన్ని ఈ రోజు క్రియాకలాపాలు కూడా మొత్తం అన్ని రోజే. ఏదో ఉదయం పెళ్లి చేస్తున్నాం, ఉదయం లేచి ఏదో అయిపోయిందంటే వెనకప్పుడు మనం ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నాం. అంటే ఇట్లా మన భార్య భర్తల యొక్క వివాహ బంధం అంటే ఏమిటి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, సంతానం ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఇవన్నీ మనం నేర్చుకోలేకపోతున్నాం. అందుకే మనకు చాలా గొడవలు, సమస్యలు ఎందుకు వస్తున్నాయంట అంటే మన సంస్కృతి, మన సభ్యత, నైతిక విలువలు మర్చిపోతున్నాం కాబట్టి మనకి ఇటువంటి విషయాల పట్ల అవగాహన లేకుండా పోతున్నాం అంట. ఒకరికి యొక్క మహత్వం తెలుసుకోలేకుండా, తల్లి యొక్క మహత్వం ఏంటి, గురువు యొక్క మహత్వం ఏంటి, తండ్రి యొక్క మహత్వం ఏంటి, పెద్దల యొక్క మహత్వం ఏంటి. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే బదులు అయిపోతున్నా అంట, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా, ఎప్పుడెప్పుడు ఉంటుందా అనే ఆందోళనలో ఉండనమాట. పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నా సహించలేకపోతున్నాం అంట. వీళ్ళకి సేవ చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి బాధపడుతుంటాం. ఇంట్లో ఒక గుర్తు పెట్టుకుని పెద్దవాళ్ళు ఇంట్లో దగ్గుతూ తుమ్ముతూ ఉన్నా కూడా అది మీకు లాభదాయకమే. ఇంట్లో దగ్గుతూ తుమ్ముతూ ఉన్నా కూడా నీకు ఎంతో రక్షణ ఇస్తూ ఉంటారు వాళ్ళు, మీకు తెలియకుండానే. ఓ దగ్గుతున్నా తుమ్ముతుందని చెప్పి తుదగా ఎప్పుడెప్పుడు పోతా అని చెప్పి అట్లా అనుకోవద్దు మనసులో. వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి చేసే సేవ వాళ్ళకి చేయండి. మాతృదినము పితృదినము అది అంత త్వరగా వెళ్ళిపోయేది కాదండి. కాబట్టి కనీసం ఈ రకంగా మనకి సేవ అవకాశం వస్తే తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉండండి. కాబట్టి మనం ఈ రకంగా చేయడం, ఇప్పుడు ఎవరైతే వర్తమానం ఉన్నదో వాళ్ళు సేవ చేయడం మొదలు పెడుతూ ఉంటేనే మన పిల్లలు కూడా అదే సంస్కారం మీద పడుతున్నాం అంటే. మనమే అట్లా నెగ్లెక్ట్ గా ఉన్నప్పుడు పిల్లల మీద సంస్కారం ఎలా పడుతుంది? ముందు మనం చేయాలని చెప్పొద్దు వాళ్ళకు. మీరు చేస్తూ ఉంటే వాళ్ళ పట్ల, పెద్దల పట్ల గౌరవం ఏర్పడుతున్నమాట. అటువంటి పెద్దలు ఇంట్లో ఉంటున్నా అంటే అక్కడ అన్ని కూడా సక్రమంగా ఉంటాయి. ఒక సభా విషయం, ఎత్ర వృద్ధా నాసంతి సభా నాస్తి అని చెప్పి ఒక శ్లోకం ఉంది. ఏదో ఒక సభలో వృద్ధులు లేకుండా సభే కాదు. ఎంతమంది బుద్ధిమంతులు ఉన్నా కూడా అక్కడ ఒక వృద్ధుడు లేడనుకోండి, అది సభే కాదంట అసలు. అంత పెద్ద సమావేశం కానీ జ్యేష్ఠులు ఉండాలి, పెద్దవాళ్ళు ఉండాలి. వృద్ధులు ఉన్నప్పుడు అక్కడ అనుభవం మీద అంట, ప్రత్యక్ష అనుభవం. నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా వాళ్ళకి ప్రత్యక్ష అనుభవం ఉంటుంది, ప్రత్యక్షమైనటువంటి అనుభూతి ఉంటుంది అన్నమాట. వాళ్ళ దగ్గర అన్ని రకాల అనుభవాలు ఉంటాయన్నమాట. కాబట్టి అట్లా ఇంట్లో కూడా పెద్దవాళ్ళ అనేది ఉండాలి. ఎల్లప్పుడు వాళ్ళను సత్కరిస్తుండాలి, గౌరవిస్తుండాలి, వాళ్ళకి చేసే సేవలు చేస్తూ ఉండాలి. మనకు కూడా ఒక రోజు మనకు అలాంటి అవస్థ వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఎలాగే శాశ్వతంగా మనం కూడా ఉండం. కాబట్టి మనకు ఎవరిని ఎలా చూసుకోవాలనేది మనకు ఇవన్నీ ఈ గ్రంథాలు మనకు నేర్పుతూ ఉంటాయి. అందుకే మనుస్మృతి కానీ, సత్యార్థ ప్రకాశం కానీ, రామాయణ మహాభారతం అట్లా ఒక వ్యక్తి యొక్క విలువ గురించి మనకు చెప్తూ ఉంటాయి. అందుకే స్వాధ్యాయం నిరంతరంగా చేస్తూ ఉండే, ఏదో ఒకటి మొదలు పెట్టుకుని నిరంతరంగా చదువుతూ ఉండాలన్నమాట. అలా చేస్తుంటే నీకు జీవితం ధన్యం చేసుకోవచ్చు అంట. కాబట్టి ఇప్పుడు అవకాశం ఉన్న అంతా కూడా అలాంటి అవకాశం పోగొట్టుకోవద్దు. మనకు వచ్చినా రాకుండా మొదలు పెడుతున్నా ఖచ్చితంగా వచ్చేస్తుంది, ఆనందం వస్తుందన్నమాట. పుస్తకాలు చదవడం ఆనందం, దాంట్లో ఆనందం వచ్చిందంటే ఇటువంటి సీరియల్స్ కానీ, సినిమాలు కానీ మీకు అసలు అక్కడ మనిషే పోదండి. దీంట్లో వచ్చే జ్ఞానంలో వచ్చే ఆనందం అది మాటలు చెప్పిన అంత వేల రెట్లు ఎక్కువ విలువైందంట. ఇవన్నీ సీరియల్స్, నాటకాలు చూసుకుంటూ మీకు దాని సమయం అంతా అక్కడ ఇచ్చేస్తున్నాం. ఈ సీరియల్స్ కూడా ఒక సమాజంలో ఎటువంటి గతి విధిలో పరిస్థితుల గురించి వాళ్ళు నాటకం రూపం చూపిస్తుంటామంట. అది మన ప్రత్యక్ష నాటకం కనిపిస్తూ ఉంటుంది. అక్కడే మీరు గ్రహించాల్సిన వాళ్ళు అక్కడ గ్రహించవచ్చు, కానీ ఇక్కడ వాళ్ళ శిక్షణ అనేది తక్కువగా ఉంటుంది. బయట అన్య వృత్తులను ఆకర్షించేటువంటి వృత్తులు అనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే పిల్లల్ని చెడగొట్టేవి అటువంటి వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి శిక్షణ అక్కడ గ్రహించే వాళ్ళు అక్కడ గ్రహించవచ్చు, కానీ అక్కడ నైతిక విలువైన శిక్షణ గ్రహించాలంటే మనలో సంయమం అనేది ఉండాలి. సంయమం అనేది మన స్వాధ్యాయం ద్వారా అది వర్తిస్తుంది. కాబట్టి అలాంటి స్వాధ్యాయం చేస్తూ ఉండండి. అప్పుడే మనకు మన ఏంటో, మన కర్తవ్యాలు అంటూ మనం అంటే ఏమిటో, మన ధర్మం అంటే ఏమిటో, మన సంస్కృతి సభ్యత అంటే ఏమిటో, మన కుటుంబంలో సభ్యులు ఎలా ఉండాలి, వాని పట్ల మన వ్యవహారం ఎలా ఉండాలి, వాళ్ళకు మన పట్ల ఎలాంటి వ్యవహారం ఉండాలి, అలా సంస్కారం మనం నేర్పకపోతే రాదనమాట. కానీ సంస్కారం నేర్పాలంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి, వాళ్ళని గౌరవిస్తుంటే వాళ్ళు అన్ని నేర్పుతూ ఉంటారు. కాబట్టి అలా అందరికీ సేవ భావన అనేది మనకు రావాలి, మన కుటుంబ సభ్యుల పట్ల రావాలి. అందరికీ సేవాభావంతో, ముఖ్యంగా తల్లిదండ్రులకు, పూజ్యులకు, పెద్దవాళ్ళకు, వృద్ధులకు సేవ చేయడం మనం ఒకటి మంచి అలవాటు చేసుకోవాలండి. కాబట్టి అలాంటి సంస్కారాన్ని మనం తెలుసుకోవాలి, అది కూడా మన పిల్లలకు నేర్పించాలి.
ఓకే అండి, ఇప్పుడు ఏమని చెప్పాను, సమయం ఎక్కువైపోయింది. సో పూజనీయులు ఎక్కువగా ముందుంటారు కాబట్టి ఈ విషయంలో మనం ఒకటి చెప్పుకున్నాం. అలాగే ఎన్నో చూసుకోవచ్చు. పితాచ భ్రాతాచ, పితా భ్రాతరవు. ఇక్కడ పితాకి అన్నకి తండ్రికి తేడా, ఇద్దరికి ఎవరు ఎక్కువ పూజనీయులు అంటే తండ్రే పూజనీయులు కాబట్టి అక్కడ తండ్రి శబ్దం ముందు వచ్చిందట. పితాచ భ్రాతాచ పితా భ్రాతరవు, పితాచ భ్రాతాచ పితా భ్రాతరవు. ఓకేనా? ఇలాగా ఎన్నో చెప్పుకోవచ్చు. మన తర్వాత చెప్పండి, కొన్ని ఉన్నాయి అట్లా సూక్ష్మంగా ఎవరికి చెప్పలేదు. కొంచెం ఈ సమాసాలు కొంచెం సూక్ష్మంగా వెళ్ళామంటే మనకు చాలా విషయాలు, మనకు సమాసాల మీద ఒక పటుత్వం అనేది పూర్తి నైపుణ్యం వచ్చేస్తుంది. కాబట్టి ఈ రకంగా మనం ప్రయత్నం చేద్దాం తెలుసుకోవడానికి. మనకు వాక్య నిర్మాణంలో ఏ విధంగా సహాయపడతామో కూడా వాక్య నిర్మాణం కూడా చూద్దామండి. కాబట్టి ఈ సమాసాల ద్వారా వాక్య నిర్మాణం కూడా కొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉంటే తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాः గురుదేవ. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. ధన్యవాదः. ధన్యవాదాలు మహోదయ. నమో నమః. శుభరాత్రి. ఓం నమస్తే సార్. ఆచార్య ఆచార్య జీ జీ చెప్పండి. చిన్న గ్రంథం పేరేంటి ఆచార్య మనుస్మృతిలో? చిన్న గ్రంథమా? ఒకటి చిన్నది రచించారు ఒకళ్ళు. చిన్నది కాదు, సంక్షేపంగా దాన్ని అన్ని మొత్తం వివరం కాకుండా సంక్షేపంగా ఒకటి సంక్షిప్తంగా చిన్నదిగా విశుద్ధ మనుస్మృతి అని చెప్పాను. విశుద్ధ మనుస్మృతి. విశుద్ధ మనుస్మృతి. ఎవరు ఆచార్య రచయిత? అదే రచయిత అంటే ఇక్కడ అనువాదకులు రచయిత అంటే మను మహారాజ్కి, కాకపోతే వారి పేరు చెప్పి చాలా ప్రక్షిప్త శ్లోకాలు మధ్యలో యాడ్ చేశారు. మను మహారాజ్ రచయిత మను మహారాజ్ అంటే మను మహర్షి. మహారాజ్ అంటే మొట్టమొదటి రాజా, ఆయన మహర్షి కూడా. ఆయన రచించిన పుస్తకమే ఇంకా ఉంది. అత్యంత ప్రాచీన గ్రంథం అది. కాబట్టి ఆ ప్రాచీన గ్రంథంలో అత్యంత దాంట్లో ఇప్పుడు ఋషి పేరు మీద మహర్షి వ్యాస్, మహర్షి జైమిని, వీళ్ళని ఋషి గ్రంథాల మధ్యలో ఏ విధంగా ప్రక్షేపాలంటే కొంతమంది పండితులు విద్వాంసులు అప్పుడు దేశకాల పరిస్థితిని బట్టి కొన్ని మధ్యలో కలిపారు. వాళ్ళ పేరు చెప్పి కొన్ని అసంగతి యుక్తంగా వేద విరుద్ధంగా కొన్ని శ్లోకాలు యాడ్ చేశారు అనమాట. అవి వదిలేసి సంస్కృతంలో ఉంటుందా ఆచార్య? శ్లోకాలు మనకు శ్లోకాలు అంటే మొత్తం శ్లోకాలు ఇప్పుడు ఏ విధంగా భగవద్గీత శ్లోకాలు అలా శ్లోకం యొక్క తాత్పర్యం ఉంటుంది కింద. కానీ క్రమంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు గృహస్థ ప్రకారం అనుసారంగా ఎవరికి నియమాలు చెప్పాలి, నియమాలు సైద్ధాంతిక గ్రంథం ఒక రకం చెప్పాలంటే అట్లా గృహస్థ ప్రకారం గృహస్థ గురించి చెప్తాం. విద్య యొక్క ప్రకారం చేస్తే విద్య గురించి చెప్తాం అన్నమాట. తెలుగులో దొరకదా ఆచార్య? తెలుగులో ఎవరు అనువదించారండి, హరిహర అని ఒక పేరు ఉంది, నేను చూస్తాను కనుక్కొని. అది ఉపలబ్ధం అవుతుందండి. కాబట్టి అది కూడా మీకు ఫోన్ నెంబరు నేను కనుక్కొని మెసేజ్ పెడతా అండి. దాంట్లో గురువు గారు, నెక్స్ట్ మనకి ప్రౌఢ రచన అనువాద కౌముది జరుగుతుందా, సాంఖ్య దర్శనం జరుగుతుందా సార్ క్లాసులో? జీ సాంఖ్య దర్శనం నడుస్తుంది. ప్రౌఢ దర్శన కౌముది ఇది అయిపోయినప్పుడు అది కూడా నడుస్తుంది. కొంత టైం పడుతుంది అండి. అవి రెండు దర్శన కంటిన్యూ నడుస్తుంటాయి. ఈ దీని తర్వాత ప్రౌఢ దర్శన కౌముది నడుస్తుంది, కొంత టైం పడుతుంది. అది కూడా నడుస్తుంది. ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి నడపండి. ఇప్పుడు ఎలా నడుస్తా అలా నడుస్తానండి. ప్రౌఢ దర్శన కౌముదికి సమయం ఇదే ఉంటుంది. దాంట్లో వెనక ముందు ఒక అర్ధగంట వెనక ముందు చేంజ్ చేసుకుంటాము. అది ఉదయం దర్శనాలు ఉదయం నడుస్తూ ఉంటాయి. వ్యాకరణం కూడా అలా నడుస్తుంది, కంటిన్యూ అది నడుస్తూనే ఉంది. అది ఇప్పుడే అయిపోదు ఇంకా. కాబట్టి ఇది అయిపోయింది కదా, దీని స్థానంలో మళ్ళీ
ద్రౌపది దర్శనావతి కౌముదిగా పెట్టుకుంటాం. కొంచెం టైం పడుతుందా దాన్ని సూచన అందజేస్తాను. ఓకేనా? మహోదయ పూర్వ పదంలో ఉంటుంది అన్నప్పుడు పదం అన్నప్పుడు పొజిషన్ అవుతుందా? పూర్వ పదంలో ఉంటుంది అన్నప్పుడు పూర్వ పదం అనేది పొజిషన్ స్థానము, ఆ స్థానం అనే అర్థం కూడా ఇస్తుందా? పూర్వ పదం అంటే ముందు, అంటే 2 పదాలు అంటే దాంట్లో ఒకటి ముందు వెనక అంటే దాని అక్కడ స్థానం పూర్వ పదంలో ఉండాలి, ముందు ఉండాలి తాత్పర్యం అంతే. పూర్వ పదంగా ఉంటుంది అంటారు కదా, పదంలో పద సంజ్ఞానే కాదు, పదం అంటే ముందు పెట్టుకోవడం అంతే. 2 పదాల్లో దాన్ని ఏ పదం ముందు పెట్టుకోండి, ఈ పదం ముందు పెట్టుకో, ఈ పదం వెనక పెట్టుకో అని చెప్పి అది తాత్పర్యం. ఇవి రచనానువాద కౌముదిలో లేవు కదా సార్ మీరు చెప్పిన ఈ పాయింట్లన్నీ? దీంట్లో లేవండి, నేను ఎక్స్ట్రా చెప్తాను, వ్యాకరణ బుక్ తీసి చెప్తున్నా, వ్యాకరణ పుస్తకాలు. ధన్యవాదాలు మహోదయ. సమాస ప్రకారం నడుస్తుంది కాబట్టి మీకు తెలుసుకుంటే కాబట్టి అన్ని చదవాలంటే కష్టం కదని ముఖ్యమైనవి కొన్ని విశిష్ట నియమాలు ఇప్పుడు మీకు తెలిసినటువంటి అంట, ఏది ఎక్కడ ముందు వస్తుంది ఇవన్నీ మీకు సహజంగా గుర్తుంటాయి కాబట్టి ఆ రకంగా మేము వ్యాకరణం చూసి చెప్తాం. రచనావతి కౌముది లేవండి. ఓకే అండి, అస్తు, సర్వేభ్యో నమః, పునర్మిలామః. కృతజ్ఞాతులు. రేపు ఆదివారం కాబట్టి ఎల్లుండి, రేపు శనివారం కదా. ఓకే, రేపు శనివారం. ఓకే, బాగానే ఉన్నావమ్మా. ధన్యవాదాలు మహోదయ. నమో నమః.